గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడు నేను అద్భుతమైన కళాకారిణిని పరిచయం చేయబోతున్నాను. తనే సన్నిధ రాజసాగి. ఇదిగో ఇక్కడ ఉన్నారు కదా. అందం, అభినయం, ఆమె నాట్యం చేస్తే ప్రేక్షకులకు కన్నుల పండుగే. 3.5 ఏళ్ల వయసులోనే పుస్తకాలతో కుస్తీ పడుతూ ఆటపాటలతో గడపాల్సినటువంటి బాల్యాన్ని గజ్జి కట్టి తన ప్రతిభను ఇప్పటికీ చాటుకుంటూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా 500కు పైగే ప్రదర్శనలు ఇచ్చి ఎన్నో పురస్కారాలు, అవార్డులు తన సొంతం చేసుకున్నారు. నిజంగా ఇలాంటి ఆర్టిస్టులను పరిచయం చేయటం లక్కీ అనే చెప్పాలి. నమస్తే అండి సన్నిధ గారు. నమస్తే. నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని చూడటం. సో ఇప్పటికీ కూడా అందరూ రకరకాలుగా తమ అభిరుచుల వైపు వెళ్తూ ఉంటే కనుక మన కళను, సాంప్రదాయాలను, మన నాట్య సంపదను కాపాడటానికి మీరు చేస్తున్న అద్భుతమైన ప్రయత్నానికి ఖచ్చితంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకు వచ్చింది ఇంట్రెస్ట్ అసలు? నాకు ఇంట్రెస్ట్ వచ్చింది అని తెలుసుకునే వయసు లోపే నేను డాన్స్లో ఉన్నాను. నేను మీరు అన్నట్టు 3.5 yearsలోనే స్టార్ట్ చేశాను. ర్యాండమ్గా ఒకరోజు మామూలుగా ఇంట్లో కూర్చుంటే మా అమ్మగారు టీవీ మారుస్తూ వెస్టర్న్, క్లాసికల్ డాన్స్ అని చూపిస్తూ ఉంటారు కదా. అలా చూపించినప్పుడు నేను అది నేర్చుకుంటాను అని పాయింట్అవుట్ చేసి చేసినప్పుడు సరే అమ్మ తీసుకెళ్ళి జాయిన్ చేశారు. ఇంకా అక్కడి నుంచి ఇలా కొనసాగుతూ వస్తుంది. సో ఈ ఇంట్లో ఎవరికైనా డాన్స్ హిస్టరీ ఉందా? లేదండి, నేనే. మీరు మాత్రం టీవీ చూపించి కావాలి. సో మీరు తెలిసే తెలియలేని వయసులో అలా టీవీ చూపిస్తూ నేను అది కావాలి అనుకున్నప్పుడు అదే నా పాప ఇంట్రెస్ట్ అని పేరెంట్స్ మిమ్మల్ని ఎంకరేజ్ చేశారు కదా, అది గ్రేట్నెస్. సో ఏమనిపిస్తుంది? వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్ అంటే? అయ్యో, నా పేరెంట్స్ నాకు చాలా బలం అండి. అంటే నా 3.5 years అంటే చాలా ఏళ్ల క్రితమే కదా. అప్పుడు అసలు మా ఫ్యామిలీలోనే డాన్స్ అది అంతా చాలా ఏళ్ల క్రితం కదా, అసలు మీకు ఏం తెలియదు. ఎగ్జాక్ట్లీ, ఆడుకోవడం. నా 1.5 years అప్పుడు ఊరికే ర్యాండమ్ గా నేను డాన్స్ చేశానంట ఎక్కువసేపు. సో బట్ 3.5 yearsకి ఐ పాయింటెడ్ అవుట్ నాకు ఆ క్లాసికల్ డాన్స్ ఫామ్స్ కావాలి అని. సో యా, అలా మొదలైంది. బట్ నేను వెళ్ళిన ఫస్ట్ క్లాస్ అంటే డాన్స్ ఇట్లా జాయిన్ అయ్యి మా సీనియర్స్ వీళ్ళందరినీ చూసేసరికి నాకు చాలా నచ్చడం మొదలుపెట్టింది. సో ఏ క్లాస్కి వెళ్ళినా నా 100% ఎప్పుడు ఇస్తూనే వచ్చాను. సో మా గురువు గారికి కూడా అప్పుడు నేను ఇనిషియల్లీ మొదలుపెట్టింది భరతనాట్యం. కుమార్ గారు అని ఉండేవారు. ఆయన ఆ సార్ మాకు చెప్తున్నప్పుడు చాలా చిన్నగా ఉంటాం కదా, నేను నా ఫ్రెండ్ మాత్రమే అంత చిన్న 3.5 years. ఆ గజ్జలు మోసేసే వయసు కూడా మీకు లేదేమో. ఫస్ట్ కూడా టెంపుల్లో చేయించారు. ఫస్ట్ ప్రోగ్రామ్ అలా రాముడు గెటప్ లో అలా స్టార్ట్ అయింది. ఇప్పటికి తర్వాత మా నాన్నగారు ఇలా ట్రాన్స్ఫర్ అయ్యే జాబ్లో ఉండేవారు. దానివల్ల ఊరు మారిపోయి కూచిపూడిలో పడ్డా. కూచిపూడి డాన్స్ ఫామ్ అక్కడ మొదలైంది ఏలూరులో. పార్వతీ రామచంద్ర గారిని ఆవిడ దగ్గర నేను కూచిపూడి ఫస్ట్గా మొదలు పెట్టాను. సన్నిధ, వెరీ ఇంట్రెస్టింగ్ నేమ్, చాలా కూల్గా ఉంది మీలానే. ఏంటిది? మా అమ్మ నేను పుట్టక 7 ఏళ్ల ముందు ప్రవచనాల్లో కృష్ణ సన్నిధాన పేరు విన్నారంట. కృష్ణ అంటే కృష్ణుడు, సంతోషానికి సన్నిధ అంటే దగ్గరగా ఉండడం కాబట్టి సంతోషానికి ఎప్పుడూ దగ్గరగా ఉండాలని కృష్ణ సన్నిధ అని పేరు పెట్టారు. సూపర్. సో జనరల్లీ మనం లైఫ్లో మనం చూస్ చేసుకునే ఏదైనా మనకి చాలా ఆనందాన్ని కలిగించాలి అనుకుంటాం. మీ పేరుకు తగ్గట్టు మరి మీ అమ్మగారు ముందే ఊహించి పెట్టున్నారేమో. సో మీ ప్రొఫెషన్తో మీరు ఎలా హ్యాపీనెస్ అనిపిస్తుంది? అయ్యో, ప్రొఫెషన్లో హ్యాపీనెస్ అంటే ఇట్స్ లైక్ బ్రీతింగ్ ఫర్ ద సోల్ కదండి. సాటిస్ఫాక్షన్ ఈజ్ ఆల్వేస్ లైక్ దాట్. సో నేను న్యూట్రిషన్ చేశాను, మాస్టర్స్ ఇన్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్. ఐ ఆల్వేస్ హ్యాడ్ అ చాయిస్ లైఫ్లో నేను ఏది చూస్ చేసుకోవాలని. దానికి ముందు నేను బైపీసీ చేశాను, హోమ్ సైన్స్ చేసుకున్నాను. ఇనీషియల్లీ చిన్నప్పుడు నాకు డాక్టర్ అవ్వాలని ఉండేది. బట్ నేను ఇంటర్మీడియట్కి వచ్చేసరికి డాక్టర్ అవ్వడానికి ఎంత ఎఫర్ట్స్ పెట్టాలి, ఎంత టైం పెట్టాలి అనేది నాకు అర్థమైంది. నాకు డాక్టర్ అవ్వడం ఇంపార్టెంటా, డాన్సర్ అవ్వడం ఇంపార్టెంట్ అంటే నాకు ఏది ఎక్కువ ఇష్టం అని ఆలోచించుకుంటే డాన్సర్. ఇది పెద్ద టాస్క్, రెండు రకాలుగా. అవునవును, నేను శ్రీ చైతన్యలో చదివాను. సగం రోజులు ఆబ్సెంట్ అయితే ఉండేదాన్ని యూజువల్లీ. బట్ ఆ ప్రిన్సిపల్ కూడా చాలా సపోర్టివ్ గా ఉండేవాళ్ళు. ఈ ఒక్క మాట చెప్పండి, డాన్సరా డాక్టరా అంటే ప్రతి ఒక్కరు 100కి 99% డాక్టర్ అయితేనే ఫ్యూచర్ ఉంటుంది అంటారు. బట్ మీరు ఆ సతమతంలో ఆ డెసిషన్ మేకింగ్ అనేది ఎట్లా తీసుకోగలిగారు? డెసిషన్ మేకింగ్ ఇట్ ఇస్ మై ఇంటర్నల్ కాల్.
మోస్ట్లీ బికాస్ నేను చదువుతున్నప్పుడు హ్యాపీగా ఉన్నానా, డాన్స్ చేస్తున్నప్పుడు హ్యాపీగా ఉన్నానా అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ డాన్స్. మా అమ్మ ఎప్పుడైనా ఎగ్జామ్స్ ఉన్నాయో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదవద్దు అని చెప్పిన, అంటే డాన్స్ ప్రతి మాటలోనూ ఎక్స్ప్రెషన్ డాన్స్ క్లాస్కి వద్దు ఇక్కడ కూర్చొని చదువుకుంటే నాకు కాళ్ళు చేతులు ఇలా కట్టేసినట్టు ఉండేది. కొంతకాలం తర్వాత వెళ్ళి అడిగేదాన్ని, నీకు 80% 90% వస్తే చాలు కదా, నన్ను డాన్స్ క్లాస్ తీసుకునిరా, నేను అప్పుడు చదువుతాను, ఇక్కడ కట్టేస్తుంటే నా బుర్రంతా అక్కడ ఉండిపోతుంది కానీ ఇక్కడ నేను చదవలేకపోతున్నాను, పెద్ద యూజ్ లేదు కదా అని. ఇంకా సరే అని చెప్పి ఇంకా తీసుకెళ్ళడం మొదలు. ఎగ్జామ్స్ లేదు, ఏం లేదు, ఇట్ ఈస్ ఆల్వేస్ డాన్స్ క్లాస్. సో నాకు తెలిసేది మా ఇంటర్నల్ కాల్ ఈజ్ ఆల్వేస్ డాన్స్ అని. లక్కీలీ నాకు సపోర్ట్ చేసే ప్రొఫెసర్స్ ఫస్ట్లో రిజిడ్గా ఉన్న తర్వాత సర్లే ఇంకే అమ్మాయి దానికే వెళ్ళిపోతుంది అన్న స్టేజ్కి వచ్చేసారు. ఎస్, డాన్స్ అనేటప్పటికి ఇప్పుడు వెస్ట్రన్ కల్చర్ విపరీతంగా పెరుగుతుంది. వెస్ట్రన్ డాన్స్కి వస్తున్న విజిల్స్ ఈ సాంప్రదాయంగా సాంస్కృతికంగా వెళ్తున్నటువంటి ఈ కూచిపూడికి కానీ వీటికి రావటం లేదు. సో పెయిన్ అనిపిస్తూ ఉందా? పెయిన్ అంటే ఉంటుంది. ఈవెన్ కళాకారులకి చప్పట్లు అంటే కళాభిమానులు ఉంటేనే అదే పెద్ద గిఫ్ట్గా తీసుకుంటారు. బట్ ఇప్పుడు మీరు ప్రదర్శన ఇచ్చే చోట అసలు జనాల్ని వెతుక్కునే సిచ్యువేషన్ వచ్చేసింది. అట్లాంటప్పుడు ఏమనిపిస్తుంది? మీలాంటి ఆర్టిస్టులు ప్రొఫెషన్ని, ప్యాషన్ కోసం ప్రొఫెషన్ని సాక్రిఫైస్ చేసినట్టే కదా. సో ఇట్లాంటప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది? వస్తే బాగుండు అనే కోరిక డెఫినెట్లీ ఉంటుంది. అలా రప్పించాలనే కోరికతోనే నేను హేరంబా డాన్స్ ఫెస్టివల్స్ అని మొన్న ఈ సెకండ్ ఇయర్, ఇది 2వ సంవత్సరం అది నేను మొదలుపెట్టి 22 నవంబర్నే కళాభారత్లో అయ్యింది. వేరే వేరే చోట నుంచి ఆర్టిస్టులు వచ్చారు, నేను పర్ఫామ్ చేశాను. ఆర్ట్ అంటే ఇష్టమైన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. కాకపోతే ఏవైనా ఇప్పుడు మనకి ఎవల్యూషన్ అవుతూ ఉంటుంది అన్ని విధాలు కానీ. సో ఓపెన్నెస్ ఒక్కసారిగా ఎక్కువ అయ్యేసరికి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉండొచ్చు, కానీ వాళ్ళకి ఇది పరిచయం అవ్వాలి. కూచిపూడి అంటే ఇలా ఉంటుంది అంటే మీరు ఒక క్షణం వచ్చి కూర్చుంటే 100కి 100% వాళ్ళు అట్రాక్ట్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే ఎవరి ఇష్టాలు వాళ్ళకి ఉంటాయి. ఒకరికి క్రికెట్ ఇష్టం, ఒకరికి షటిల్ ఇష్టం, అలాగే ఒకరికి డాన్స్ ఇష్టం, ఇంకొకరికి ఇంకో స్పోర్ట్స్ ఇష్టం ఉండొచ్చు. బట్ ఇట్లా క్లాసికల్ ఆర్ట్ ఫామ్స్ ఇష్టపడే జనరేషన్ ఖచ్చితంగా ఉన్నారు. ఓన్లీ థింగ్ ఏంటంటే తెచ్చి మనం కూర్చోబెట్టగలగాలి. అది ఆర్టిస్ట్ బాధ్యత కూడా కదా. ఇట్స్ 2 ways. మనం తెచ్చి వాళ్ళ ఇష్టంగా వచ్చి అంటే ఎప్పుడు ఈ కూచిపూడి అనేటప్పుడు ఎప్పుడు ఒకే ప్రోగ్రామింగ్ ఉంటుంది, ఎప్పుడు ఒకటే చూస్తాం కదా. సో అందులో కొత్తదనం ఉండదు అనుకునే వాళ్ళకి ఇప్పుడు మీరు చెప్తున్నట్టు హేరంబా ఇట్లాంటి యాక్టివిటీస్ అనేది ఇంకా కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్తో వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రేక్షకుల్ని మీరు అలా కూర్చోబెట్టగలుగుతారు. డెఫినెట్లీ. కాకపోతే ఇదివరకు అట్లా మౌత్ పబ్లిసిటీ మాత్రమే కాకుండా మిగతా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ పేజెస్ అని ఇవన్నీ ఉన్నాయి. ఈసారి డెఫినెట్లీ మేము ఆ అడ్వాంటేజ్ తీసుకున్నాము. లక్కీలీ వాళ్ళు మాకు బాగా సపోర్ట్ చేశారు, ప్రెస్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ. సో రీచ్ అవుట్ అసలు అంటూ ఉంది అని తెలియాలి కదా వచ్చి కూర్చోడానికన్నా సరే. సో ఈసారి మాకు ఆడియన్స్ ఆల్మోస్ట్ 500+ పైగానే వచ్చారు చూడడానికి. సూపర్. సన్నిధ గారితో నేను క్వశ్చన్స్ వేసి ఆన్సర్ రాబడదామంటే ఆమె ఎక్స్ప్రెషన్స్తో పాటు ఆన్సర్స్ ఇస్తున్నారు. చాలా హ్యాపీ అనిపిస్తోంది. సో జనరల్లీ నవరసాలు అంటారు కదా, ఒక్కొక్కటి. తప్పకుండా. సన్నిధ గారు, ఇప్పుడు కూచిపూడి భరతనాట్యంలో ముద్రాస్ ఉంటాయి కదా, వాటి వల్ల హెల్త్ బెనిఫిట్ ఏంటండి? నేను అదొక ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు మనం ఫారినర్స్ ఇండియాకి వచ్చి ఒక ఆశ్రమానికి వెళ్ళారు అనుకోండి, కింద కూర్చొని తినాల్సి వస్తే మనకి చేత్తో తినడం అలవాటే, కానీ వాళ్ళు చేత్తో తినడానికి చాలా ఇబ్బంది పడతారు. ఎందుకు అనుకుంటున్నారు? మెజారిటీ వాళ్ళకి స్పూన్ అలవాటు అండ్ దే డోంట్ యూజ్ దేర్ ఫింగర్ మజిల్స్. ఓకే, బీయింగ్ అ హ్యూమన్ బీయింగ్ మనకి పై నుంచి కింద దాకా ఉన్న మజిల్స్ అన్నీ స్ట్రెచ్ అయ్యి టోన్ అప్ అయి ఉంటే విల్ బి వెరీ హెల్దీ. యోగా ఈజ్ ఆల్ అబౌట్ దట్. మనకి ఎక్సర్సైజెస్లో ఉండేది కానీ ఏదన్నా. డాన్స్ ఈజ్ ఆల్సో అ ఫార్మ్ ఆఫ్ యోగం వేర్ పైనుంచి కింద దాకా ఎన్ని మజిల్స్ ఉన్నాయో ఫేషియల్ మజిల్స్తో సహా యూ మూవ్ విత్ యువర్ ఎక్స్ప్రెషన్. సో ముద్రాస్ వల్ల మనకి ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి ఫింగర్స్ లో కానీ, ఐ మీన్ పామ్స్ లో కానీ, పాదాల్లో కానీ. సో వెన్ యూ హోల్డ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ముద్రాస్ ఇన్ అ పర్టిక్యులర్ వే, మీరు ఆ ప్రెషర్ పాయింట్స్ ని యాక్టివేట్ చేస్తూ ఉంటారు, ఆక్యుపెన్షన్ థెరపీ లాగా. సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ బాడీ సిస్టమ్ అంతా అన్ని మజిల్స్ పనిచేయడం వల్ల యోగంలో మనకి ఎనర్జీ ఫ్లో అంటారు. సో మనం ఎప్పుడైతే యాక్టివ్ గా ఉంటామో ఆ ఎనర్జీ ఫ్లో చాలా ఈజీ అవుతుంది యూజువల్లీ.
సో మనం డాన్స్ చేయడం అంటేనే గుడ్ ఫుల్ ఎవ్రీథింగ్. అది ఎంత ఎవ్రీథింగ్ అనేది మేము పట్టే బాధ భేదాల్లో కానీ మేము పట్టే ముద్రల్లో మాకున్న ఫ్లెక్సిబిలిటీ లెవెల్స్ లో కానీ మీకు చూస్తే అర్థమైపోతుంది. సో యా మీరు అన్నట్టు ముద్రలు ఏంటి, పాద భేదాలు ఏంటి, ముద్రలు అంటే సంయుత అసంయుత హస్తాలు, ఇలా డిఫరెంట్ హస్తాలు ఉన్నాయి మాకు. ఆ హస్తాలు పట్టి పిల్లల చేత ఒక్కసారి కాదు కదా, ఎప్పుడు ప్రాక్టీస్ చేయించాలన్నా అవన్నీ చేయాల్సిందే. అసలు డాన్స్ చేయాలంటే ఇది ఒక లాంగ్వేజ్ కింద లాంగ్వేజ్ మాకు. ఇలా అంటే ఒక ఫ్లవర్, ఇలా అంటే ఒక ప్యారెట్ లేదా ఒక అమ్మాయి. సో ఇట్స్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ లాగా. అట్ ద సేమ్ టైం అది మీకు హెల్త్ ని కూడా ఇస్తుంది. ప్రెషర్ పాయింట్స్, సో ఈ డాన్స్ లో ఎంత బ్యూటీ ఉందన్నమాట, ఎంత హెల్త్ ఉంది. సూపర్, రియలీ గ్రేట్. సో అంటే కొన్ని ముద్రాస్ ఉంటాయి కదా, జనరల్ గా బేసిక్ లెర్నర్స్ కి కొన్ని చెప్తూ ఉంటారు కదా, సో అవి ఒకసారి చెప్తారా? యా, ఇది ఎలా చెప్పచ్చు అంటే నేను యూజువలీ సమ్మర్ క్యాంప్స్ తీసుకుంటాను. ఈ చిన్న 5 years 5.5 years వాళ్ళకి ఫిజికలీ దే ఆర్ నాట్ స్ట్రాంగ్ కదండి, చిన్న పిల్లలు. అండ్ వాళ్ళని ఎక్కువ ఫోర్స్ చేయకూడదు, ఇట్లా అరమణిలో తిప్పండి, కూర్చోండి, ఫోర్స్ కాకుండా ట్రైన్ చేయాలి మజిల్స్ ని, ఈవెంట్స్. సో వాళ్ళకి ఎక్కువ డాన్స్ యాక్టివిటీ కన్నా చిన్న పిల్లలకి రిలేటబిలిటీ అనేది చాలా ముఖ్యం. వాళ్ళకి తెలిసిన ప్రపంచం ఎంత ఆకలేస్తుంది, బయటకు వెళ్ళి ఆడుకోవాలి, నీళ్లు తాగాలి. సో అవి వాటికి ఏం చేసామంటే మేము సమ్మర్ క్యాంప్ లో హస్తాసు ముద్రాసు శ్లోక రూపంలో చెప్పలేదు అసలు వాళ్ళకి. ఫస్ట్ వాళ్ళకి తెలిసిన లాంగ్వేజ్ లో, నువ్వు ఇప్పుడు వాటర్ కావాలంటే ఎలా తాగుతావు, ఎలా అడుగుతావు, అమ్మ వాటర్ కావాలి, సిక్కర హస్త. గుడ్ టెక్నిక్. యా, సో ఒక అమ్మాయిని క్యాంప్ లో యూజువల్ ఇంటరాక్ట్ ఉంటాం కదా, నీకు ఇలా కనిపిస్తే ఎలా ఉంది అని అడిగాం. వాళ్ళకి తెలియదు ఇది ఫ్లవర్ ఇది బీ అని తెలియదు. తను ఇలా చూసి ఇది దేనికి వాడతారు అంటే, మ్యామ్ ఇది కొంచెం బౌల్ లా ఉంది కదా, యాక్చువల్లీ మేము యూజ్ చేస్తాం డాన్స్ లో. సో వాళ్ళ థాట్ ప్రాసెస్ షేప్ చూసుకుని అది దేనికి వాడచ్చు మ్యామ్, ఇంకొకళ్ళు ఎవరో ఫ్లవర్ కి వాడచ్చు మ్యామ్, ఇలా పువ్వులాగా ఉంది చూడండి, ఇట్ ఈస్ అలపద్మ. సో వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి తెలిసిన స్టేజ్ లోకి వెళ్ళి రిలేటబుల్ గా చెప్పగలిగాం అనుకోండి, డాన్స్ అనేది నాకు అర్థం కావట్లేదు, ఒక సెపరేట్ లాంగ్వేజ్, అసలు వాళ్ళు ఈ రెగ్యులర్ లైఫ్ లో అది మనకి లేదు అన్నది ఉండదు. ఓ సో నేను రోజు చేసే పనిలో నాకు తెలియకుండా నేను ముద్రలు వాడుతున్నాను అనమాట. వాటర్ కి నేను ఇలా అడుగుతున్నాను, ఇటు రా నేను పిలుస్తున్నాను, డాన్స్ కి అది వాడతాం, ఇలా రా ఇలా రా అందులో అక్కడుంది సూచి, అక్కడుంది ఐస్ ఎక్స్ప్రెషన్ కూడా రెగ్యులర్ అక్కడుందని ఎలా చెప్తావు, నువ్వు బాడీ అంతా యూజ్ చేయకూడదు, హెడ్ తో చెప్పంటే అక్కడుంది, అదే డాన్స్ లో చేయి. సో డాన్స్ అనేది మీకు ఎక్కడో తెచ్చుకుని ఎక్కడి నుంచో తెచ్చి పెట్టింది కాదు, మీలో సహజంగా ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇప్పుడు డైమండ్ చూడండి మెరుగు పెట్టాలి కదా, అలా మెరుగు పెట్టాలంతే వాళ్ళు. సూపర్ సూపర్ గుడ్ టెక్నిక్స్. యాక్చువల్లీ సన్నిధ గారు, జనరల్ గా కొన్ని ఎలిజిబిలిటీస్ చూస్తాం కదా, కొంతమంది ఇంటెన్షనల్లీ పేరెంట్స్ మా పిల్లలకి ఈ నాట్యం నేర్పించాలి ఇది చేయాలి, కొంతమంది వాళ్ళ పిల్లల్లో టాలెంట్ ని పక్క వాళ్ళు గుర్తిస్తారు. మీ పాప మంచి ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది, మంచి బాడీ లాంగ్వేజ్ ఉంది, ఫెయిర్ గా ఉంది. సో ఈ డాన్స్ క్రైటీరియాలో ఏమైనా ఎలిజిబిలిటీస్ అంటే వీళ్ళు 100% పర్ఫెక్ట్ అట్లా ఏమైనా ఉంటుందా? ఓకే, ఇందులో 2 రకాలండి. వాట్ ఐ బిలీవ్, పర్ఫెక్షన్ అనేది అవుట్ ఆఫ్ వరల్డ్ లో ఇట్ ఇస్ సో మచ్ అబౌట్ బాడీ. అంటే అంగ శుద్ధి కావచ్చు, లేదా చేసే విధానంలో అందం కావచ్చు, అది 1 sector ఆఫ్ పర్ఫెక్షన్. బట్ నేను నా క్లాస్ కి పెట్టుకున్నదే నాట్య సన్నిధాలయ, నాట్యానికి ప్లేస్ వేర్ డాన్స్ ఇస్ అ ప్రేయర్. ప్రేయర్ కి పర్ఫెక్షన్ తో సంబంధమే లేదు. సో నా పిల్లలకి నేను ఎప్పుడూ చెప్పే మాట ఏంటంటే, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యు బీ అ హ్యాపీ డాన్సర్ దన్ అ వండర్ఫుల్ డాన్సర్. పర్ఫెక్ట్ డాన్సర్, బ్యూటిఫుల్ డాన్సర్, గుడ్ డాన్సర్ కన్నా సరే నువ్వు హ్యాపీ డాన్సర్ అవ్వడం నాకు ముందు ముఖ్యం. నువ్వు ఎంత బాగా చేస్తున్నావు అన్నది ఫ్రేమ్ వర్క్ బయట వాళ్ళకి ఎంతో కొంత, అది దాని విలువ దానికి ఉంది, లేకపోలేదు. కానీ బాగా చేసేవాడు అంటే చూడడానికి అందంగా కనిపించే డాన్సరు లోతుల్లో ఎంత ఆనందం పొందుతాడో, అలాగా నా చేతిలో కాళ్ళు కదలకపోవచ్చు, అది నీ ఫిజికల్ కేపబిలిటీ బట్టి ఉంటుంది, కానీ అంతే ఆనందం నువ్వు డాన్స్ చేస్తే నువ్వు కూడా పొందగలవు. సో ఫర్ మీ వెన్ యూ వాకింగ్ ఇన్ ఇన్నర్ బ్యూటీ, వెన్ యూ వాకింగ్ ఇన్ టు మై డాన్స్ క్లాస్, నువ్వు డాన్స్ ని కళ్ళు మూసుకొని అంత ఎంజాయ్ చేసేలా ఉంటే
నాకు నువ్వు సక్సెస్ఫుల్ డాన్సర్. నేచర్ కి కనెక్టింగ్ గా ఉంటుంది. ఇట్ ఇస్ సోల్ హీలింగ్ అండి. మనం ఎప్పుడైతే వాళ్ళని బయట నుంచి కొంచెం ఫోర్స్ చేసి ఇలా ఉండాలి ఇలా ఉండాలి కంపారిజన్ పెట్టి పుష్ చేయడం మొదలెట్టాము, అది వాళ్ళకి ఎంజాయ్మెంట్ నుంచి పోయి అంటే చాలా ఫిజికల్. ఎందుకంటే మనం గ్రూప్ ఆఫ్ డాన్స్ ఎక్స్పోజ్ ఇట్లాంటివి చూసినప్పుడు కొంతమంది పిల్లలు అమ్మాయి ఫెయిర్ గా ఉంది, అమ్మాయి చాలా స్లిమ్ గా ఉంది, నేను లేను కదా, నేను డాన్స్ వేస్తే నచ్చుతుందా లేదా ఎదుటి వాళ్ళకి, ఇట్లా. సో అప్పుడు ప్రైమరీగా మోటివేషన్ అనేది ఎలా ఇస్తారు పిల్లలకి మీరు యాజ్ ఎ టీచర్ గా? ఇలా ఇప్పుడు నేను చెప్పింది ఫస్ట్ నువ్వు డాన్స్ అలాగని అంగశుద్ధి ఉండకూడదని కాదు, అది ఉండాలి. ఎందుకంటే ఇది చాలా కల్చర్ తో ఉన్న డాన్స్ ఫామ్ కాబట్టి మనం స్టేజ్ ఎక్కుతున్నాం అంటే మళ్ళీ ఆడియన్స్ ని గౌరవించాలి. నేను ఎలా పడితే అలా ఉండి నేను స్టేజ్ ఎక్కిస్తాను నన్ను చూడు అంటే అది ఆడియన్స్ ని అగౌరవపరిచినట్టే. ఈ విషయంలో చెప్పారు, ఆడియన్స్ ని కూర్చోబెట్టి అలా ఉంచే బాధ్యత ఆర్టిస్ట్ ఫస్ట్ చూసేది విజువలే కదా, విజువల్ ఆర్ట్ ఇది. సో మనకి మన ఫుల్ ఎఫర్ట్స్ ఎంత పెట్టి ఎంత మన అంగశుద్ధి మెయింటైన్ చేయగలిగితే అంత మెయింటైన్ చేస్తాం. అది మాత్రమే డాన్స్ కాదు, అది కూడా డాన్స్ లో ఒక పార్ట్. సో కొంతమంది చూడండి మనం ఏమి చేయకుండా నిజంగానే ఎలా ఉన్నా వాళ్ళు ఎట్లా అన్నా యు ఫీల్ లైక్ లుకింగ్ ఎట్ దెమ్. వాళ్ళకి ఫిజికల్ రిథమ్ ఉంటుంది బాడీలో. సో ఇలా ఉంది అమ్మో నేను చేయలేనేమో అలా అనుకున్న పిల్లలకి ఫస్ట్ నువ్వు పక్కన వాళ్ళ కోసం డాన్స్ చేయడం మానే. నువ్వు ఎంత ఎంజాయ్ చేస్తున్నావు, నువ్వు ఎందుకు చేయలేను అని అనుకుంటున్నావు అంటే నువ్వు బయట ప్రపంచాన్ని చూస్తున్నావు. చూడాలి, ఇంప్రూవ్ అవడం కోసం చూడాలి. ఆ చూసే విధానంలో నిన్ను నువ్వు తక్కువ చేసుకునే పని లేదు. నువ్వు ఫస్ట్ డాన్స్ ఎంజాయ్ చేస్తున్నావా లేదా అన్నది మొట్టమొదటి ప్రశ్న. ఇఫ్ ఇట్ ఈస్ ఎస్, యువర్ ఫస్ట్ వెరీ సక్సెస్ఫుల్ స్టూడెంట్. దాన్ని నువ్వు మెరుగుపరుచుకుంటూ వెళ్ళు. నీ డాన్స్ ఆ రిజల్ట్ ని మాత్రమే ప్రేమిస్తే జర్నీని ఎంజాయ్ చేయడం మర్చిపోతారు. సో నాకు ప్రతి కరెక్షన్ నేను ఈరోజు ఒకటి నేర్చుకున్నాను, నాకు నిన్నటి వరకు అది రాలేదు కదా, ఈ రోజు నాకు ఇది వచ్చింది కదా, నాకు చాలా ఆనందంగా ఉంది, ఇంకేం నేర్చుకోవచ్చు. ఈ యాటిట్యూడ్ ని ఫస్ట్ పిల్లల్లో డెవలప్ చేయగలిగాం అనుకోండి, వాళ్ళు ఆటోమేటిక్ గా ఫస్ట్ డాన్స్ ని ఎంజాయ్ చేయడం మొదలెడతారు. ఇప్పుడు కూచిపూడికి వెస్ట్రన్ టచ్ కూడా కొంతమంది ఇస్తున్నారు. ఎందుకు అంటే ప్రేక్షకుల్ని అలా ఆకట్టుకోవాలనా, అంటే యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నదాన్ని ఆ పద్ధతి ప్రకారంగా వెళ్తే వర్కౌట్ అవ్వటం లేదన్నా కొంచెం బాధేస్తోంది. అవునవును, ఆ బాధ నాకు ఉండింది. ఎందుకు అంటే ఆకట్టుకోవడం ఇస్ వన్ థింగ్, మేబీ అది ఒక కొత్త ట్రెండీ స్టైల్ కింద తయారైపోయింది. ఇట్ ఈస్ అలాంటివన్నీ యూజువల్లీ ఎప్పుడు వస్తాయంటే నా అభిప్రాయంలో ఇట్ ఈస్ మోర్ ఫిజికల్ అగైన్. మనకి స్లో పేస్ యూజువల్లీ నచ్చదు. ఇప్పుడు మనం ఒక యోగాకో ఎక్కడికన్నా వెళ్ళమన్నాం అనుకోండి, ఆశ్రమానికో వెళ్ళారు అనుకోండి, మిమ్మల్ని ఫస్ట్ చేయమనే పని ఏంటి, అన్ని ఆపేసి కూర్చుని బ్రీత్ చేయమంటారు. సో ఆగమని చెప్తున్నారు, పరిగెత్తద్దు, ఆపాలి. మీరు ఆగే ఇలా కళ్ళు మూసుకొని కూర్చుని బ్రీత్ చేయాలి. అంటే మీ పేస్ ని చాలా తగ్గించేస్తున్నారు. ఓకే, ఇప్పుడు డాన్స్ దాకా వచ్చేసరికి కూడా బయట ప్రపంచాన్ని పరిగెడుతుంది. ఇప్పుడు ఎక్కడ 3G 4G 5G ఇలా పరిగెడుతుంది కదా. నా అభిప్రాయంలో డాన్స్ గానీ కర్ణాటిక్ మ్యూజిక్స్ గానీ అవి కూడా పరిగెత్తాయి అనుకోండి, ఇందులో కూడా ఫాస్ట్ రిథమ్స్ ఉంటాయి. తిల్లనాలు అనొచ్చు, ఒక సన్నివేశానికి తగ్గట్టుగా ఉంటాయి. మనకి కావాలన్న చోట ఫాస్ట్ రిథమ్ ఉంటుంది, మళ్ళీ సన్నివేశం తగ్గిపోయిన చోట మళ్ళీ ప్లేన్ రిథమ్ లోకి వచ్చేస్తాం. బయట పరిగెత్తి కళల్లోనూ పరిగెత్తి మనకి ఆగడం తెలియకపోతే లోపల ఇన్నర్ పీస్ పోతుంది అన్నది నా బలమైన నమ్మకం. సో ఎప్పుడైతే నువ్వు క్లాసికల్ డాన్స్ ని ఇట్లా బ్యూటిఫికేషన్ కోసం మాత్రమే వాడామనుకోండి, పిల్లలకి చెప్తూ ఉంటా, ఇప్పుడు నట్టువాంగం ఉందనుకోండి, యూజువల్లీ తాళాలు, దీనికి మీరు ఎన్నిటికి వాడచ్చు, మెయిన్ పర్పస్ నట్టువాంగం తాళం కొట్టడానికి. ఇప్పుడు ఎవరో అడ్డొచ్చారు కదా అని నిస్రేరు అనుకోండి, దీన్ని దానికి కూడా వాడచ్చే, ఎందుకు కుక్క వెళ్ళిపోలేదా, కానీ దీని పర్పస్ ఏంటి, తాళం కోసం తయారు చేయబడింది. దీన్ని దానికి వాడినంత కాలం దాని అందం తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నేను దీనికి వాడుకుంటున్నానో తప్పులేదంటే తప్పేం లేదు, వాడుకో, నీ పర్పస్ దీని పర్పస్ పోతుంది కదా. నాట్యశాస్త్రంలో ఫస్ట్ నాట్యోత్పత్తి ఉన్నప్పుడు మొట్టమొదటిగా చెప్పిన మాట, కలికాలంలో ఈ వేదాలు అన్ని చదువుకునే వ్యవధి ఎవరికి ఉండదు, దానివల్ల వినడానికి చూడడానికి కలిపి ఎడ్యుకేట్ కూడా చేసేలా ఉండే ఒక 5వ వేదం కావాలి అన్నది ఉంది. దానికి సృష్టించబడిందే ఈ నాట్యశాస్త్రం. సూపర్ అండి, ఇది మందికి తెలియవచ్చు. ఎప్పుడైతే దాని పర్పస్ అది పోగొట్టుకుని పక్కదారిలో పడిందో
మేబీ అది సృష్టించబడిందంతా మనం గ్రహించలేమేమో. చేయకూడదు చేయొచ్చు అని నేను చెప్పలేను. నువ్వు చేస్తావా అంటే నా దగ్గర సమాధానం ఉంటుంది ఇప్పుడు కూడా. చెయ్యను ఆర్ చేస్తా, ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. బట్ నేను ఎప్పుడు నమ్మేది మాత్రం దీని పర్పస్ అది కదా, ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అంటే ఏంటి, మన ఇండియన్ ధర్మంలో మోక్షం, లేకపోతే వేదాలు, దేవుడు, భగవంతుడు, ఇవి కదా మన ఎడ్యుకేషనల్ పర్పస్. దీన్ని దానికి వాడి జనాలని ఎంటర్టైన్ చేస్తూ ఈ దారిలో నడిపించేది డాన్స్ అయితే అందంగా ఉంటుందని నా అభిప్రాయం. సూపర్ అండి. నిజంగా మీ అందం, అభినయంతో పాటు నాట్యం అంటే మీకు ఎంత ప్రాణమో మీ ప్రతి మాటలో కూడా మాకు అర్థమవుతోంది. సో ప్రతిదానికి ఒక పర్పస్ ఉంటుంది, దాన్ని ఎలా వాడాలి అన్నది మన జ్ఞానం, సో మన విజ్ఞత. సో ఆ రకంగా పేరెంట్స్ మీకు మంచి బలం అని చెప్పారు. ఆఫ్టర్ మ్యారేజ్ ఎట్లా అనిపిస్తోంది? అయ్యో, వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఈరోజు అసలు కూర్చోను కదండి. సో వాళ్ళు కూడా ఎప్పుడు నన్ను నువ్వు డాన్స్కి వెళ్ళొద్దని కానీ, దీని కారణంగా నువ్వు ఉండిపో అని కానీ ఎప్పుడు అనలేదు. సో ఆ రకంగా ఉట్టచ్చానండి. భగవంతుడు దయ వల్ల నాది ఇట్లా సాగుతూ ముందుకెళ్తూ ఉంది. సో మోస్ట్ సాటిస్ఫాక్షన్ అనిపించిన మూమెంట్ ఇన్ యువర్ జర్నీ, డాన్సింగ్ జర్నీ? ఒకసారి చెన్నై వెళ్ళాము. వెంపటి చిన్న సత్యం గారి, అప్పటికే ఆయన కొంచెం పెద్ద ఆయన అయ్యారు. రవి మాస్ గారు బ్యాలీలో చేయడానికి అని వెళ్ళాము. కళాక్షేత్ర వచ్చి తీసుకుని వెళ్తూ ఉంటారు. మా గురువు గారు శ్రీ హరిరామూర్తి గారు కూచిపూడి కళాక్షేత్రకి ప్రిన్సిపల్ గా వ్యవహరిస్తున్నారు ఇప్పటికీ కూడా. సో ఆల్మోస్ట్ సేమ్ బ్రాంచెస్ అవడం వల్ల ఇక్కడి నుంచి కానీ అక్కడి నుంచి కానీ మేము కలిసి చేస్తూ ఉండేవాళ్ళం. నా వయసు అప్పుడు నేను 9th grade. పెద్ద మాస్ గారు దగ్గర డాన్స్ అంటే మా అందరికి చాలా ఉత్సాహంగా ఉండేది. ఒకరోజు ఊరికి ఆయన దగ్గరికి వెళ్తే ఇలా కూర్చుని ఇలా చూసి, ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగారు. అడిగితే ఇలా కళాక్షేత్ర అంటే, ఓ నువ్వు మా హరి స్టూడెంట్ వా అని అడిగాను. అవును మాస్టర్ గారు అంటే, ఏం చేయడానికి వచ్చావు అని అడిగారు. ఇలా కింద బ్యాలే ప్రాక్టీస్ చేస్తున్నావు అంటే, నేను నీకు థియరీ చెప్తాను, వెళ్ళి తెచ్చుకుంటావా బుక్ పెన్ను అని అడిగారు. అలా కొద్దిసేపు, అయ్యో తప్పకుండా మాస్టర్ గారు, ఎందుకంటే సరే సరే ముందు బాగా తినేసి వెళ్ళు, కిందకు వచ్చి నేను నీ డాన్స్ చూస్తానన్నారు. సో అది నాకు చాలా మెమరబుల్. మా గురువు గారు ఎప్పుడు నన్నే కాదు ఎవరిని కూడా నువ్వు బాగా చేసావని కానీ, బాగా చేయకపోతే తిట్టేవారు, డెఫినెట్లీ చెప్పేవారు. బాగా చేస్తే మాత్రం చెప్పేవారు కాదు. ఆయన కళ్ళు ఒకలాంటి ఎక్స్ప్రెషన్ ఇలా పెట్టారు అంటే ఆయనకి నచ్చిందా లేదా అన్నది ఆయన ఫేస్ చూసి నేను తెలుసుకోవాలి అంతే. ఇదొక్కటి మళ్ళీ ఆయన నువ్వు బాగా చేస్తావు అని పొగడత అసలు ఇప్పుడు లేదు. ఒకసారి అలా ఆయన బ్యాలేలో మోహిని భస్మాసురాలు, మోహిని కింద హైదరాబాద్ లో చేశాను. ఆ రోజు నేను ఆయనే భస్మాసురుడు, బట్ స్టేజ్ దిగి వచ్చి జనాలు మాట్లాడిన దానికి ఒక చూపు నన్ను అలా చూసి వెళ్ళిపోయారు. అది నాకు చాలా మెమరబుల్. మీరు చాలా వెతుక్కున్నారు. చాలా చాలా ఓ అయితే ఈసారి నాకు ఏదో మాస్టర్ గారికి నచ్చినట్టుంది అని అర్థం చేసుకున్నాను. సూపర్. అంతేనండి. భాష కూడా చాలా ఇంపార్టెంట్. సో ప్రతి కళాకారిని చూడగానే మీరు చెప్పినట్టు స్టేజ్ ఎక్కిన తర్వాత, ప్రదర్శన తర్వాత ప్రశంసలు అందుకోవటం వేరు. బట్ వెళ్లే ముందు ప్రతి అంటే బాడీ మూమెంట్స్ కానీ, ఆ చూపులు కానీ అందరినీ అంటే ఒబేగా ఉండేయటం, ఇదంతా టెక్నిక్స్ ఎట్లా అనిపిస్తుంది మనకి? పిల్లలు మొదలు పెట్టినప్పుడు గజ్జి పూజతో మొదలు పెడతాము. డాన్స్ క్లాస్కి వచ్చినప్పుడు నమస్కారం ముందు, నమస్కారం తర్వాత భూదేవికి కానీ స్వామికి కానీ చేస్తూ ఉంటాము. ఇలాంటి పద్ధతి నేను అర్థం చేసుకున్నంత వరకు, నువ్వు చేసే పనికి నువ్వు గ్రాటిట్యూడ్ చూపిస్తే దాని మీద నీకు తెలియకుండా ఒక ప్రేమ వస్తుంది. ఆ ప్రేమ ఉంటుంది, బట్ ఆ ప్రేమ ఏంటంటే ఇట్లా స్ట్రాంగ్ అండ్ వైల్డ్ గా ఉండదు. ఇట్ ఈస్ వెరీ 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 సబ్మిసివ్. ఆ సబ్మిసివ్ ప్రేమ ఉన్నప్పుడు ఏమవుతుందంటే నీకు యూ డోంట్ టెండ్ టు మిస్యూజ్ యువర్ ప్రేమ దాని మీద ఉన్నది. సో ఆబ్వియస్లీ మనం స్టేజ్ మీదకి వెళ్తున్నప్పుడు కానీ చిన్నప్పటి నుంచే క్లాస్ లో ఉన్నప్పటి నుంచే డాన్స్ అంటే ఇది, నువ్వు ఇలా చేస్తున్నావు, నీ బాడీ లాంగ్వేజ్ ఇలా ఉండాలి అని దారిలో పెడుతూ ఉంటారు గురువు అనేవాడు. అందుకనే మన లైఫ్ లో ఒక మంచి గురువు దొరకడం చాలా అదృష్టం. ఆ విషయంలో నేను చాలా 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 అదృష్టవంతురాలిని. నాకు దొరికిన గురువులందరూ అంటే మొదట కూచిపూడిలో పార్వతీ రామచంద్రన్ గారు కావచ్చు, తర్వాత హైదరాబాద్ లో ఒక 2 ఏళ్ళు వైకుంఠ నారాయణమూర్తి గారి దగ్గర నేర్చుకున్నాను, ఆయన కావచ్చు, తర్వాత హరిరామూర్తి గారు కావచ్చు. వీళ్ళందరూ కూడా నన్ను ఎప్పుడు ఒక చేయ పట్టుకుని ఈ కూచిపూడి ప్రపంచంలో నడిపిస్తూనే ఉన్నారు.
సో వీళ్ళకి ఎప్పుడు నేను చాలా రుణపడి ఉంటాను. సూపర్, రియల్లీ బ్యూటిఫుల్ వర్డ్స్ అండి. ఫైనల్లీ ఒక చిన్న మాట అడగాలని ఉంది. ప్రతి దానికి అంటే ప్రతి ప్రొఫెషన్కి ఒక ఏజ్ ఎండ్ కార్డ్గా పెట్టుకుంటారు. బట్ నాట్యం వరకు వస్తే ఒక్కసారి కట్టిన ఆ గజ్జె లైఫ్ లాంగ్ అది ఉంటుందా? ఆ స్టామినా కానీ ఆ స్ట్రెంగ్త్ ఎట్లా తెలుసుకోవాలనే ఆశ. యా, ఇది వరకు మనకి కూచిపూడిలో కూడా బాడీ ట్రైనింగ్ కి సాము అని ఉండేది. అది కుప్పెలు అంటే ఇట్లా ఇలా జంప్ చేసేవి కానీ టోస్ మీద, అలా సాము ఉండేది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అది ఎందుకో మధ్యలో బాడీ ట్రైనింగ్ మానేసి డాన్స్ చేయడం మొదలు పెట్టాం. బట్ ఎప్పుడైతే మనం ఓన్లీ డాన్స్ ట్రైనింగ్ లో పడ్డామో మన బాడీ వేర్ అండ్ టేర్ కి చాలా ఇబ్బందుల్లో పడుతుంది. సో ఇక్కడ మళ్ళీ దాన్ని రిట్రైవ్ చేయడంలో ఇప్పుడు చాలా కొత్త టెక్నిక్స్ వచ్చేసాయి కదా, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, డంబుల్స్ కానీ. సో దాన్ని డాన్స్ కి మనం చాలా తెలివిగా వాడుతున్నారు. నా ట్రైనర్ సుదర్శన్ రావు గారని చెన్నైలో ఉంటారు, సుదర్శన్ సార్ అని. ఆయన దగ్గర నేను ఆన్లైన్ లో క్లాసెస్ తీసుకుంటున్నాను. హీస్ వెరీ బ్రిలియంట్ విత్ ట్రైనింగ్ డాన్సింగ్ బాడీస్. అది ఏంటంటే ఇప్పుడు మనకి ఎప్పుడు అంటూ ఉంటారు కదండి, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని. సో అది ఇబ్బంది పడే లోపే మనం స్ట్రెంగ్త్ ట్రైనింగ్ తో మొదలు పెట్టాం. కరెక్ట్. సో ఆబ్వియస్లీ హ్యూమన్ బాడీ అన్నాక ఏదో ఒక ఏజ్ లో పడిపోవాలి. అది ఎక్కువ కాలం చేయడానికి ఇవన్నీ అవసరం. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మిమ్మల్ని మీట్ అవ్వటం చాలా మంచి విషయాలు తెలుసుకున్నాము. డాన్స్ అంటే ఏదో చూసి ఆకట్టుకునే ఒక ప్రదర్శన కాదు. సో అందులో డెప్త్ వరకు వస్తే కనుక హెల్త్ కి కనెక్టింగ్ ఉంది. సో మనల్ని మనం ఎలా మౌల్డ్ చేసుకోవాలి, గురువుల పట్ల మనం ఎంత ఒబీడియంట్ గా ఉండాలి, ఇవన్నీ చాలా విషయాలు కనెక్టింగ్ తో ఉన్నాయి. సో ఇంకా మీ అచీవ్మెంట్ ఇంకేమైనా అనుకుంటున్నారా? గోల్ అంటే నేను మళ్ళీ ఫిజికల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడను. నా దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ ఎవరైనా సరే వాళ్ళు ఫిజికల్ కేపబిలిటీ ఎలా ఉన్నా అంటే దాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉండాలని చెప్తూ ఉంటాను. డాన్స్ అనేది వాళ్ళకి ఒక స్ట్రెంగ్త్ అవ్వాలి. అంటే ఎన్లైట్మెంట్ జర్నీ అనుకోండి. అలా నా దగ్గర ఉన్న స్టూడెంట్స్ అందరూ వాళ్ళు డాన్స్ గా ఎంజాయ్ చేస్తూ, అంటే ఒక పేరు కోసమో ఒక వెరీ లిమిటెడ్ దాని కింద కాకుండా ఒక ప్రేయర్ లాగా, వాళ్ళ ప్రేయర్ అంటే ఏంటి, నీ కోసం నువ్వు చేసుకునేది కదా, అలా వాళ్ళ డాన్స్ ని ఎంజాయ్ చేసే రోజు నేను ఐ విల్ బి వెరీ వెరీ హ్యాపీ. Thank you. Thank you, Andy. Namaskaram. Namaste. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.